కొన్ని కొన్ని ప్రేమలు పుట్టిన తర్వాత ముగుస్తాయి. కొన్ని ప్రేమలు ముగిసాక పుడతాయి. కానీ నా ప్రేమ పుడుతూనే ముగిసింది. మళ్ళీ వస్తానబ్బాయి అని చెప్పి వెళ్ళిన కీర్తి ఇక మీద రాదు అనే దానికంటే ఆ ప్రేమ మొదట్లో ఏం జరిగిందంటే వచ్చారా సార్? ఎటుపోయారు సార్ పొద్దున్న నుంచి? ఇంట్లో లేరు? ఏమైనా తిన్నారా లేదా? ఏందిరా ఏం మాట్లాడవు? ఏందిరా ఏం మాట్లాడేవేందిరా? ఆ ఊరు నుంచి వచ్చినప్పటి నుంచి నాకేందిరా ఈ సావు? అరే వరుణ్, ఎక్కడున్నావురా? జల్ది వచ్చేసే, కేఫ్ దగ్గరకు వచ్చేసా. సరే. పూర్ణ కాల్ చేసిండు. ఏందంట? ఏం లేదు, కేఫ్కి వచ్చిండంట, మనం కూడా పోదాం పద. సరేపా. ఆయరా పూర్ణ. ఆయరా సాత్విక్. అవునరా, ఇప్పుడు ఆ మ్యాటర్ గురించి ఊర్లో అంతా ఓకేనా? అదంతా రామగారు చూసుకుంటారులే కానీ. అవునరా, వీడేంటి ఇలా వచ్చినప్పటి నుంచి ఇట్లా కూర్చున్నారు? ఇదేరా వింటాను వచ్చిన బాధ. వచ్చిన కాంచెలు ఒక్కడే తిరుగుతాను, ఒక్కడే చేస్తాను. అసలు ఏం చేస్తాను కూడా చెప్తలేరా వీడు. ఏమైందిరా? అరే, మీ ఇద్దరికి ఒక విషయం చెప్పాలరా. నాకు కీర్తి ముందు నుంచే పరిచయం ఉంది. ఎవరు? రాము వాళ్ళ చెల్లెనా? అవునరా. ఎప్పటి నుంచిరా? నీ కళల ఫ్యాంటసీలో వచ్చినప్పటి నుంచెల్లా? అరే నువ్వు ఆవురా, నువ్వు చెప్పురా వరుణ్, నీకు ఆ అమ్మాయి ఎట్లా తెలుసు? అరే మామ, మీకు గుర్తుందా? ఎంబీఏ ముందు నేను జాబ్ ఇంటర్వ్యూ కోసం ప్రవీణ్ దగ్గరికి పోయినా. ఇక్కడైతే నన్ను ఫస్ట్ టైం కలిసినరా. ఏమైందిరా? అప్పుడే వచ్చేసావు, ఇంటర్వ్యూ ఏమైందిరా? ఏమోరా, ఇది కూడా పోయినట్టే. వి విల్ గెట్ బ్యాక్ టు యూ అన్నారు. అరే పోనీ లేరా, అది కాకుండా ఇంకో జాబ్ వస్తుందిలే. అయినా ఈ డిగ్రీస్తో జాబ్లు వచ్చేలా లేవు. తప్పుడే ఎంబీఏ మొత్తం కంప్లీట్ చేసుకొని పెద్ద ఎంఎన్సీలో జాబ్ కొట్టాల్సిందే. సర్లే కానీ ఎక్కువ ఆలోచించకు, ఫ్రెష్ అప్ అవ్వు. అంతలోపు నీ టెర్రస్ పై వెళ్ళి ఉంటు. సరే. హాయ్ పూజ బంగారం. మెల్లగా ఎవరైనా వింటే నా పని అయిపోతుంది. ఈడే వాళ్ళు చూస్తారు లేవే. చెప్పినాగా మా ఫ్రెండ్ కీర్తి వస్తాయంటానే. ఓ హాయ్ కీర్తి. చెప్పినాగా ప్రవీణ్ అని. ఓ హాయ్ అన్నయ్య. హాయ్ కీర్తి. అంతే అంతే, వీళ్ళనే పరిచయం చేపియాలి. అరే అన్నయ్య, నువ్వెప్పుడు వచ్చినారా? నేనా? నైట్ వచ్చినమ్మా. కనీసం వీడైనా చెప్పలేదు నువ్వు వచ్చినట్టు. ఇప్పుడే నాకే తెలియదే వీడు వచ్చేదాకా. వాడికే తెలియదు. నేనే ఇవాళ ఇంటర్వ్యూ ఉండి వచ్చేసిన. ఈ వీక్ లో మూడోది ఉంటుందా లేదా? ఏమో, ఇది కూడా పోయేలానే అనిపిస్తుంది. తనెవరు? మీ ఫ్రెండా? తను నా క్లోజ్ ఫ్రెండ్. అయినా నీకెందుకు చెప్పాలా? నేను చెప్పను పో. వాటికి ఏం తక్కువ లేవులే. రే అయినా అమ్మాయిల మీద పెట్టేస్తా, జాబ్ మీద పెడితే నీకు ఎప్పుడో జాబ్ వస్తుండే కదరా. నిజమే లేరా,
అయినా నీకు జాబ్ రావడం ఏందో, నీ ముఖానికి ఇంటి కింద పిల్ల సెట్ అవ్వడం ఏందో, మళ్ళా ఆ లవ్కి నేను సాత్విక్ కాడ హెల్ప్ చేసుడు ఏందో, ఏం రాత రాసావురా దేవుడా. నాకు కాకుండా ఇంకెవరు చేస్తావు? ఎవరే అతను? తను మా అన్నయ్య వరుణ్. అంటే వరుణ్ అన్నయ్య, ప్రవీణ్, సాత్విక్ అన్నయ్య చిన్నప్పటి నుంచి ముగ్గురు ఆర్ఫన్స్ అనమాట. చూడడానికి మా అన్నయ్య అట్లా అనిపిస్తాడు కానీ లోపల మస్తు ప్రేమ ఉంటుంది. ఏమోలే, సరే పద వెళ్దాం. హలో, చెప్పండి సార్, చాలా రోజుల తర్వాత ఫోన్ చేసిర్రు. ఏం లేదురా, ఇవాళ ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినామమ్మా. పీకింది అది కూడా. పీకేలానే ఉంది. అందుకే రా నేను చెప్పిన ఎంబీఏకి అయిపోయిన తర్వాత బిజినెస్ స్టార్ట్ చేద్దామని. చెప్తే వింటావారా నా మాట నువ్వు? ఇదంతా పక్కన పెట్టు కానీ, అరే ఇవాళ పూజ వాళ్ళ ఫ్రెండ్ ఒక అమ్మాయిని చూశాను రా. అది సెట్ కాదు. తనని చూడంగానే నాకు ఒక ట్యూన్ గుర్తొచ్చింది తెలుసా. ఇంకేంటి సార్, స్టార్ట్ చేయండి మీ మహాభారతం. రే మామ, అమ్మాయి మీదకి వచ్చిందిరా, తర్వాత కాల్ చేస్తా, బాయ్. అరే ఒక నిమిషం ఆవురా, చెప్పేది వినరా. అరే ఆవురే రే రే రే. హాయ్ కీర్తి, ఏంటిలా? హాయ్ అబ్బాయి. ఏం లేదు, కొత్త ప్లేస్ కదా, నిద్ర పట్టట్లేదు. అందులోనే నాన్నతో డైలీ హాఫ్ అన్ అవర్ మాట్లాడకపోతే ఏం తోచదు నాకు. అవునా, ఇప్పుడు నేను ఉన్నా కదా, నాతో మాట్లాడచ్చు. అంతే అంటావా? అవును, మీ నాన్న ఏం చేస్తుంటాడు? మా నాన్న రిటైర్డ్ ఆఫీసర్. నాకు ఒక అన్నయ్య ఉన్నాడు, వాడు బెంగళూరులో జాబ్ చేస్తూ ఉంటాడు. అవునా, మరి అమ్మ? మా అమ్మ చిన్నప్పుడే చనిపోయింది, నాకంతా వీళ్ళే. అవునా, నీకు వాళ్ళైనా ఉన్నారే. అదేంటి, నేను నీకున్నాక? నువ్వు ఉన్నావా? అంటే ఇప్పుడు నేను కూడా మీ గ్యాంగ్లో ఒక మెంబర్ అయ్యాను కదా, సో అట్లా అన్నా. అంతే అంటావా? అయిపో. అవును, ఈ అబ్బాయి ఏంటి? అంటే నాకు బాగా ప్రేమ ఉన్న వాడినే పేరు పెట్టి పిలుస్తా, అదొక పిచ్చి అనుకో. అవును, సాంగ్స్ వింటావా? నువ్వు చెప్తే సాంగ్స్ ఏంటి ఏవైనా వింటా. సరేలే విను. సరేలే కానీ ఇంకోసారి ఎప్పుడు నీకు ఎవరు లేరని అడగ, నేను నీకు ఉన్నా కదా అబ్బాయి. అవునా, సరే కీర్తి. అమ్మో 11 అవుతుంది, నేను ఇక వెళ్ళనా? వెళ్తావా నువ్వు? బై, గుడ్ నైట్. గుడ్ నైట్ కీర్తి. అబ్బాయి పిలిచావా? అరే మామ, కీర్తి ఏంట్రా అంత అందంగా ఉంది? కానీ ఏంట్రా బాబు అంత అందంగా ఉంది, దీన్ని లవ్ అంటారు ఏంట్రా? అరే నీ దండం పెడతారా, పడుకోని రాదా నన్ను? కాదురా, తన కళ్ళేంటి అంత అందంగా ఉన్నాయి? పడుకోని రాదా నన్ను? ఏహే, నిద్ర మొక్క పోడా, ఊకే నిద్రనే పోరా. వచ్చినావా? ఇప్పుడు గురిందా నీకు మార్నింగ్ నుంచి టైం? హాయ్ కీర్తి. అబ్బా లేదురా, ఇంట్లో వర్క్ ఎక్కువ ఉన్నాయి, ఇంట్లో పని మనిషి కూడా రాలేదు. బాపు కథలు ఎప్పటి చెప్పేలే నాకు. అబ్బా మా బంగారం కదా, అర్థం చేసుకోవాలి మా. సరే కానీ హెడ్డక్గా ఉంది, టీ పెట్టుకో. నేను ఇప్పుడు వర్క్ చేసినా, మళ్ళీ ఇక్కడ కూడా అన్నా. అయ్యో అన్నయ్య, నేను పెడతాలే. మరి అన్నయ్య దారా కూర్చో. అంటే ఎప్పుడొచ్చారు? ఇప్పుడే వచ్చినాం అన్నయ్య. టీ తీసుకోండి. అవునన్నయ్య, ఆ గిటార్ ఎవరిది? ఆ గిటారా మన సింగర్ది. ఏంటబ్బాయి, నువ్వు పాటలు కూడా పాడతావా? పాటలు పాడడం ఏంటి, మన పాటలు ఏంటో ఫ్యాన్ అయిపోతుంది. అరే అన్నయ్య, మా ఫ్రెండ్ కోసం ఒక పాట పాడొచ్చు కదరా. నా కోసం? ఎందుకు, నా కోసం పాడొద్దా? పాడు. అరే మామ ప్లీజ్ పాడరు. ఏం కాదులే కానీ, సరే పాడదాం. పెదవులపై చిరునవ్వుల కవితైనావే, తెలి మంచు దారుల్లో
చాలా బాగా పాడావు అబ్బాయి. థ్యాంక్ యూ కీర్తి. బా అమ్మ వాళ్ళు వచ్చే టైం అవుతుంది, వెళ్తున్నానే. బాయ్ అమ్మా. పూజ, సార్ నే రేపు ఏంటి ప్లాన్స్? బయటే కదా నేను టెంపుల్కి వెళ్ళేసి వస్తా అంతే. మేము ఇక్కడనే పక్కకు బయటకు వెళ్ళొద్దాం అనుకుంటున్నాం, మీరు కూడా జాయిన్ అవుతారా? వస్తా అన్నయ్య, నువ్వు వస్తావా కీర్తి? వస్తా. ఓకే అన్నయ్య. పక్కా కదా? రేపు మార్నింగ్ షార్ప్ 11కి గల్లీ చివర పిక్ చేసుకుంటాం మరి. బాయ్ అన్నయ్య. బాయ్ మా. వికసించు పువ్వుల్లో నీ అందం ఊహిస్తూనే నన్నే నేనే మరిచేశానే. ప్రేమో కాదు ఇది నీ మాయనే, అవునో కాదు తెలియని హాయనే. ప్రేమో కాదు ఇది నీ మాయనే, అవునో కాదు తెలియని. ఏం సార్ అన్నయ్య, నచ్చిందా? నచ్చింది అని చెప్పలేను, ప్రేమ అని కూడా చెప్పలేను, కానీ తనతో ఉన్నంతసేపు అయితే నాకు ఫ్యామిలీ లేదనైతే గుర్తురాదు. మరి చెప్పకపోయావు ఇష్టమని? చెప్పాలనే ఉంది, అని తన నుంచి వచ్చే రియాక్షనే ఎలా ఉంటుందో భయంగా ఉంది. నీ జాగ్రత్త అన్నయ్య, తను చాలా సెన్సిటివ్. కీర్తి, నీకు విషయం చెప్పాలి. ఏంటి కొత్తగా మాట్లాడుతున్నావు? అదేం లేదు కానీ నేను కలవక ముందు నుంచి ఫ్యామిలీ లేదనే బాధ చిన్నప్పటి నుంచి ఉంది, కానీ నేను నీతో ఉన్న ప్రతి క్షణం నాకు ఆ బాధను దూరం చేస్తూనే వచ్చింది. నాకు తెలిసి కీర్తి నేను నిన్ను అబ్బాయి నేను రేపు ఊరెళ్ళిపోతున్నా. అవునా? ఎందుకు ఇంత సడన్గా? అంటే నాన్నకి బాగాలేదంట, కాల్ వచ్చింది, అర్జెంటుగా వెళ్ళాలి. ఓకే, రేపు నేను డ్రాప్ చేస్తావా? చేస్తా. గుడ్ నైట్. సరే, గుడ్ నైట్. ఎలా వచ్చావు ఏంటి? చెప్పావా వరుణ్కి నువ్వు వెళ్తున్నా అని? చెప్పా. ఏమైంది రాత్రున్నావు? ఏం లేదురా, రేపు కీర్తి ఊరెళ్ళిపోతున్నాను. ఇంతకీ వరుణ్కి చెప్పావా నువ్వు అది ఇష్టమా? చెప్పేలోపే తను వెళ్ళిపోతా అని చెప్పింది. కనీసం రేపు వెళ్ళేటప్పుడైనా చెప్పురా మరి. వద్దే, ఇక నేను చెప్పలేను. చెప్పకపోతే ఎట్లా తెలుస్తుంది? చెప్తేనే ప్రేమ అని అంటే వన్ సైడ్ లవ్ అనే పదం పుట్టేది కాదేమోరా. ఏమో నేను పిచ్చితనంతో నాకు కూడా పిచ్చి చెప్తాను. సర్లే కానీ పడుకుందాం పద. సర్లే కానీ పడుకుందాం పద. కాలానే ఆపలేక నీ ధ్యాస వీడలేక చిరుగాలితో కబురం పెంచా తెలుసుకోలేవా. నీ అడుగులు చాడలేక మౌనంగా ఉండలేక ఈ విరుల రంగు తీసి హరివిల్లుగా చేశా. వేవేల ఆశలతో కోవెలనే కట్టానే, దేవతల వరమందించే క్షణమెప్పుడో నని వేచున్నానే. ఏమో ఏమో ఇది నీ మాయనే, అవునో కాదో తెలియని హాయలే. ప్రేమో ఏమో ఇది నీ మాయలే, అవునో కాదో తెలియని హాయలే. ఏమైంది? ఎందుకలా ఉన్నావు? నాకేమైంది? నేను బాగానే ఉన్నా కదా. లేదు, కొంచెం డిఫరెంట్గా కనిపిస్తున్నావు. ఇన్ని రోజులు ఉన్న ప్రపంచం ఇప్పుడు సడన్గా మారిపోతుందని తెలిస్తే నాలానే ఉంటారు. సరేలే, నీకు లేట్ ఎలాగుంది, నువ్వు వెళ్ళిపో. బస్ రాగానే నేను వెళ్ళిపోతా. సరే. అబ్బాయి, నేను వెళ్ళొస్తా. వరుణ్, ఎప్పుడో నని వేచున్నానే. ఏమో ఏమో ఇది నీ మాయలే, అవునో కాదో
నాకు బాగా ప్రేమ ఉన్న వాడినే పేరు పెట్టి పిలుస్తా. అదొక పిచ్చి అనుకో. అక్కడ విషయాలు మర్చిపోవడానికే అక్కడ వాళ్ళు దూరంగా ఉన్నారా? ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారా మరి? అరే పూర్ణ, నాకు రాముని కలవాలని ఉందిరా. ఇప్పుడు ఎందుకైనా ఇంత సడన్గా? అయినా రామువాడు అనుకున్నప్పుడే కలుస్తాడు. ఇప్పుడు ఎందుకురా మళ్ళీ ఆ పెంటంతా? అరే ఒక్క నిమిషం నేను చెప్పే జాగ్రత్తగా వినండి మామ. నా లైఫ్లో జరిగిన అద్భుతం రా నా ప్రేమ కథ. అలాంటి ప్రేమ మధ్యలోనే ముగిసిపోయిందిరా. వాళ్ళు అన్నీ చెప్పినా కూడా నా బాధ కొంచెమైనా తగ్గుతుందని అడిగానురా మిమ్మల్ని. చెప్పింది కదరా వాడు అనుకున్నప్పుడే కలుస్తాడని. టైం వచ్చేదాకా వెయిట్ చేయరా. ఇది మళ్ళీ మాట్లాడుకుందాంలే కానీ రూమ్కి వెళ్దాం పద. హలో, ఎవరు? వరుణ్, నీకు ఒక లొకేషన్ పంపినా చూడు, అక్కడికి వెంటనే వచ్చేసాయి. ఇంతకీ మీరెవరు? దిస్ ఈజ్ రామం. అరే రాముగాడు పంపిన లొకేషన్ ఇదేరా. ఇక్కడ ఉన్నాడేంట్రా వాడు? ఈ రాముగానికి ఇక్కడనే దొరకలారా కలవడానికి? వేరే ప్లేస్ ఏం దొరకలేరా? మర్డర్లు చేసేవాళ్ళు ఇలాంటి ప్లేస్లోనే ఉంటారు బ్రో. హాయ్రా రాము. బా, మీ ఇద్దరి పక్క పక్కన వస్తానే లైబ్రరీ 2 మటర్లు చూసినట్టు అనిపిస్తా నాకు. వాడిని ఏం పట్టించుకోకండి, వాడికి కొంచెం నోటులు ఎక్కువ. అవును, నన్ను ఎందుకు వెళ్దాం అనుకున్నావు? అయినా నేనే నీకు వెళ్దాం అనుకున్నా. అయినా నీకు ఆ కళలు ఎందుకు వస్తాయి? ఎవడే నాకు ఆజల్ని కలలి అంటాడు, మోడు కొరివిదేయాలని కలలి అంటాను. అదేం లేదు, ఒకప్పటి వరకు మంచిగానే ఉండే రాము. కాకపోతే సడన్గా ఒక రోజు నేను పడుకున్న తర్వాత కలలో వీడి గురించి ఒక డ్రీమ్ వచ్చింది. సరేరా, నేను వెళ్ళొస్తా. వరుణ్, నువ్వు 2 సార్లు సేవ్ చేసావురా. ఫస్ట్ టైం అంటే యాక్సిడెంటల్గా అనుకోవచ్చు, కానీ సెకండ్ టైం కూడా ఎగ్జాక్ట్గా ఎలా సేవ్ చేసావురా? నీకు ఎట్లా తెలిసిందిరా? సాత్విక్, నాకు నువ్వు 2 సార్లు కలలో చనిపోయినట్టు వచ్చిందిరా. నాకే ఏమైందో అర్థం కావట్లేదు. రేపు ఒకసారి వెళ్ళి డాక్టర్ని కలుద్దాంరా. నువ్వేం టెన్షన్ పడకు, ఓకేనా? హాయ్ డాక్టర్. హాయ్, రండమ్మ కూర్చోండి. అంటే ఏం కాలేదు, న్యూరో డీజనరేటివ్ అనే డిసీజ్. అర్థం కాలేదు. ప్రాబ్లం ఏం లేదుగా? ఇది చాలా రేర్ డిసీజ్ అన్నమాట. ప్రాబ్లం ఏం లేదు. ఈ డిసీజ్ వల్ల ముందేం జరుగుతుందో డ్రీమ్స్లో అది మనకు ముందే తెలుసు. సో ఇది పట్టించుకోకుండా బెటర్. ఇండియాలో కూడా ఇలాంటి కేసెస్ కొన్ని చూసాం. వీఆర్ స్టిల్ వర్కింగ్ ఆన్ ఇట్. భయపడాల్సిన అవసరం ఏం లేదుగా? ఇప్పుడైతే భయపడాల్సిన అవసరం ఏం లేదు. మందులు వేసిస్తున్నా, తీసుకోండి. థ్యాంక్ యూ సార్. బాబు ఒకసారి ట్రా అమ్మ. నేనా సార్? ఈ డిసీజ్ ఉన్న వాళ్ళు ఎప్పుడూ అదే డైలమాలో ఉంటారు, ఎప్పుడూ అదే ఆలోచిస్తూనే ఉంటారు. సో కొంచెం పర్సనల్ కేర్ తీసుకోవడం చాలా బెటర్. థ్యాంక్ యూ సార్. నీ కళలను అడ్డు పెట్టుకొని నీ ఫ్రెండ్స్ని మోసం చేసిలా నన్ను చేయలేవు. అర్థం కాలేదు. ఆ మూడోని చంపింది నువ్వే. ఏం మాట్లాడుతున్నావు రాము? ఏం మాట్లాడుతున్నావురా రాము? నా కలలో వచ్చింది కీర్తి అని నాకు ముందే తెలుసు. ఎలా అయిందో అని తెలుసుకోవడానికి మీకు తెలియకుండా నేను బయటకు వెళ్ళొస్తానని చెప్పి ఆ రోజు చెరువు దగ్గర ఉన్న మనిషిని కలిసాను. ఇక్కడ చెరువు దగ్గర చనిపోయింది వీళ్ళిద్దరేనా అన్న? ఏం మాట్లాడుతున్నావు తమ్ముడు? చచ్చిపోయింది ఒక్కళ్ళే. పోలీసు వాళ్ళకి ఒక్క శవం దొరికింది కాబట్టి 2 చచ్చిపోయిన ఇచ్చి తమ్ముడు. అవునా అన్న? అన్న వీడు కూడా చనిపోయింది అన్న? లేదు తమ్ముడు, వీడు బతికే ఉన్నాడు. అన్న మరి వీడు ఎక్కడ దొరకాలన్నా ఈ మనకి? పక్కకున్న ఇసుక డంప్ ఉంటుంది, రోజు తాగుతాడు అక్కడ. అవునా? సరే అన్న, థ్యాంక్ యూ అన్న.
కీర్తిని చంపిన వాడు ఇంక చనిపోలేదని తెలిసి నా ప్రతీకారం తీర్చుకోవడానికి వాడి దగ్గరికి వెళ్ళాను. దేవరాజ సేవ్యమాన పావనాగ్రి పంకజం జ్ఞానయజ్ఞశూద్రమిందు శేఖరం కృపాకరం నారదాది యోగి వృంద వందితం దిగంబరం కాశికాపురాధినాథ కాల భైరవం భజే భానుకోటి భాస్వరం భవాబ్ది తారకం పరం నీలకంఠమీప్సితార్థదాయకం త్రిలోచనం కాళకాలమంబుజాక్షమక్షశూలమక్షరం కాశికాపురాధినాథ కాల భైరవం భజే శూలటంకపాశదండ పాణిమాదికారణం శ్యామకాయమాదిదేవమక్షరం నిరామయం భీమ విక్రమం ప్రభుం విచిత్రతాండవ ప్రియం కాశికాపురాధినాథ కాల భైరవం భజే ఇది నీతో ఉంటే నేను ఎప్పటికీ నీతో ఉన్నట్టే. ప్రశస్త చారు విగ్రహం భక్తవత్సలం స్థితం సమస్తలోక విగ్రహం వినిక్వణన్ మనోజ్ఞ హేమ కింకినీల సత్కటిం కాశికాపురాధినాథ కాల భైరవం భజే ధర్మసేతు పాలకం త్వధర్మ మార్గనాశకం కర్మపాశమోచకం సుశర్మదాయకం విభుం స్వర్ణవర్ణ శేషపాశ శోభితాంగమండలం కాశికాపురాధినాథ కాల భైరవం భజే రత్నపాదుకా ప్రభాభిరామపాదయుగ్మకం నిత్యమద్వితీయమిష్ట దైవతం నిరంజనం. అలా ఆ రోజు జరిగిన గొడవలో నా చేతిలో వాడు చనిపోయాడు. వరుణ్, కొన్ని మర్డర్లు ఆధారాలు లేకుండా చేస్తేనే మంచిది. వరుణ్ ఇక మీద మన జీవితంలో కీర్తి రాదు. జరిగిన కథని ఒక కళ అని మర్చిపోవడమే బెటర్. ద్వాపర యుగంలో భార్య కోసం అర్జునుడు, చెల్లి కోసం శ్రీకృష్ణుడు చేసిన యుద్ధం. ఈ కథలో చెల్లి కోసం రాము, ప్రేయసి కోసం వరుణ్ చేసిన యుద్ధమే ఇది ఆమె కథ.